బిగ్ బాస్ అనేది జస్ట్ జనరల్‌గా అది ఒక హౌస్ మాత్రమే కాదు. ఒక షో మాత్రమే కాదు. అదేంటంటే రియల్ టైమ్ లెసన్స్ నేర్పించే ఒక కాలేజ్ అనుకోవచ్చు అవును. యాక్చువల్‌గా. సో కాలేజ్‌కెళ్ళినప్పుడు మనం చాలా నేర్చుకుని వస్తాం. యాక్చువల్‌గా ఒక డాక్టర్ పట్టా తీసుకున్నా లేకపోతే ఏదైనా కూడా ఎనీ డిగ్రీ అయినా మనం సాధించుకొని వస్తాము. బిగ్ బాస్ హౌస్ నుంచి మీరు వెళ్లి 13 వారాలు సర్వైవ్ అని వచ్చేదే మీకు ఒక పట్టా అనుకుందాం అవును. యాక్చువల్‌గా సర్టిఫికేట్. బట్ అక్కడ నేర్చుకున్న రియల్ టైమ్ లెసన్స్ అంటే ఏం చెప్తారు మీరు? ప్రతి మనిషికి డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది లైఫ్ మీద. సో, ప్రతి మనిషికి ఒక కొత్త దృష్టికోణం ఉంటది. సో, వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎప్పుడు రైట్ అనమాట. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎప్పుడైతే క్లాష్ అవుతదో అక్కడ సో, మన జనాలు ఎట్లా పర్సీవ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మన రియల్ బిహేవియర్, మన పర్సనాలిటీస్. పర్సనాలిటీస్ బయటపడతాయి. అండ్ సమ్ సిచ్యువేషన్స్ ఎట్లుంటాయంటే ఫ్యూ సిచ్యువేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సో, ఐఎమ్ ప్రెటీ యంగ్. సో, కొంచెం ఉడుకు రక్తం ఉండే. సో, అట్లాంటి గొడవలు చాలా జరిగినాయి నాకు హౌస్‌లో. సో, ప్రతి దాని నుంచి ఒక నేర్చుకోవడానికి ఏంటంటే లైఫ్‌లో ఏదైనా చిన్న తప్పుటడుగు ఏసినా గూడా మనకి అది చాలా మేజర్ వేలో ఇదొక చదరంగం ఆట లాంటిదనమాట. యెస్. యెస్. సో, వన్ స్మాల్ రాంగ్ మూవ్ అది మనకు తెలియకుండా అనుకోకుండా జరిగిపోయింది గూడా మనకు చాలా పెద్ద మైనస్ అవ్వచ్చు. ఎఫెక్ట్ అవుతుంది. అండ్ చిన్న రైట్ మూవ్ చాలా పెద్ద ప్లస్ గూడా అవ్వచ్చు అనమాట. యెస్. యెస్. సో, స్టార్టింగ్‌లో నాకు చిన్న చిన్న గొడవలైనాయి అవన్నీ. సో, ఇది మనం గాదు గదా! సో, మన రియల్‌నెస్ ఏంటో చూపిచ్చాలని నేను ఇంకా మాక్సిమం నన్ను నేను రీఇన్వెంట్ చేసుకుంటూ టువర్డ్స్ ద ఎండ్ ఇంకా బెటర్‌మెంట్ అవుతూ వచ్చిన. సో, నాకు లైఫ్‌లో ఒక 4, 5 ఇయర్స్ మనకి బయట ప్రపంచంలో తిరిగితే ఎంత నాలెడ్జ్ వస్తదో నాకు తెలిసి నాకు 3 మంత్స్‌లో సో, ఆ నాలెడ్జ్ గానీ, స్టెబిలిటీ గానీ, కంట్రోల్ గానీ వచ్చింది. సో, ఎవ్రీథింగ్ వచ్చిందనమాట. యెస్.